పంజగుట్ట త్రివిక్రమ్ శ్రీనివాస్తోని రూమ్లో ఉన్నప్పటి నుంచి నాకు మంచి స్నేహితుడు. సో ఎంత అంటే అలా ప్రతి సినిమాని చూసినప్పుడు అనాలిసిస్ చేసుకునేవాళ్ళం. తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత మా ఆర్య సినిమా కానీ, భద్ర కానీ, బొమ్మరిల్లు కానీ అన్ని సినిమాల్లో తను యాక్ట్ చేశాడు. యాక్ట్ చేసినప్పుడు కూడా మా సినిమా కథ చెప్పేసి ఒపీనియన్ అడిగేవాడిని, ఎలా ఫీల్ అయ్యావు సునీల్ అని. సో అలా ఈజ్ ఎ జెన్యున్ ఫెలో. ఫైనలీ మా బ్యానర్లో హీరో కూడా చేస్తున్నాడు. సో కొన్ని రోజుల్లో ఆ సినిమా ముందుకు వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి ట్రైలర్ అండి, తర్వాత మాడతాను. థ్యాంక్ యూ. అమ్మాయి ఫైనల్గా అరిశారు. రాజుగారు లైఫ్లో చిన్న సినిమా తీయాలనుకోగలరు కానీ తీయలేరండోయ్. ఆ సినిమా పెద్ద సినిమాగా చేసి ఇంకా పెద్ద సినిమా కలెక్షన్లా రప్పించుకుంటారు. సో ఈ కేరింత సినిమాలో ఈ సినిమా ఇప్పుడే కేరింత అనే సౌండ్ వచ్చింది. అదే 2 గంటలకు వినేసి వచ్చేసి థియేటర్కి వెళ్ళి అంత బాగుందండి ఆ సౌండింగే. అప్పట్లో ప్రేమదేశం సౌండింగ్ వస్తూ ఉంటే నాకు నిజంగా ఎలా అనిపించిందో అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీ అందరికీ రాజుగారు కేర్ ఇంత అన్నారు కానీ యాక్చువల్గా కేర్ అంత అండి బాబు. ఈ సినిమాకి అంత కేర్ తీసుకున్నారు. సో ఈ కేర్ ఇంతని మీరు అందరూ ఆదరిస్తే మా రాజుగారికి షేర్ ఇంత రావాలని కోరుకుంటున్నాను ఈ సినిమా ద్వారా. అలాగే ఈ కేరింతలో యాక్ట్ చేసిన మీరంతా ఆ పైన టైటిల్లో ఒక 6 స్టార్లు ఉన్నాయి చూడండి, అలా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ పైన 7వ స్టార్ ఒకటి ఉంది కే పైన, దిల్ రాజు గారిని అలా వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. టైం హ్యాస్